అందరికి సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. బిగ్గరగా పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఓకే, థ్యాంక్ యూ. మరి పరమ తండ్రి కృపను బట్టి మరి యొక్క సబ్బాతులో ఆయన మందిరంలో చేరి ఆయనను స్తుతించడానికి, ఆయనను గణపరచడానికి, మనలను మరి ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలు ఉంచినందును బట్టి ఆయనకు మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అయితే ఈరోజు ధ్యానించబోయే టాపిక్ మరి దీపవృక్షము, మెనోరా, ఇంగ్లీష్లో మెనోరా అంటారు. సో ఈ దీపవృక్షము గురించి మరి దాదాపుగా 2 నెలల నుంచి ఎప్పుడైతే 7 జాముల గురించి మెసేజ్ తీసుకోవడం జరిగిందో ఆ దినం నుంచి పరమ తండ్రి మరి దాని విషయంలో ధ్యానించాలని మరి ప్రేరేపణ కలగచేశాడు. అయితే సమయము మరి వీళ్ళంత త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇది ఒకే టాపిక్లో మరి ఇది చాలా పెద్ద టాపిక్ కవర్ చేయడం, మరి వీళ్ళంత త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తాను. అయితే ఒకసారి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. 13, 14, 15 వచనాలు. ప్రకటన గ్రంథము 13, 14, 15 వచనాలు. వచనం కూడా విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన చాలు. మరి మెసేజ్లోకి వెళ్ళే ముందు దయాకర్ బ్రదర్ ప్రార్థన చేస్తాడు. మైక్ ఇవ్వండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకొందన మా తండ్రి, సర్వోన్నతర సర్వాధికారి జీవాధిపతి యాశ్వామసియ, నీకు స్తోత్రం చెల్లించుకొస్తున్నాయన. అయ్యా ఈ సబ్బాదనమన తండ్రి, ఈ పగలు సమయంలో అయ్యా ఇంతవరకు మీరు స్తుతించే భాగ్యము, ఆరాధించే భాగ్యము మీరు మాకు అనుగ్రహించిన తిరిగి స్తోత్రం చెల్లించుకొస్తుంటున్నాం. అయ్యా ఈ సమయంలో తండ్రి వాక్యోపదేశం చేయబోతున్న మీ దాసుడిని అయ్యా జనార్దన్ బాబుని తండ్రి మీ యొక్క ఆత్మ అభిషేకించండి తండ్రి, నీకు స్తోత్రములు. అయ్యా అదిగో తండ్రి మాట మీది నాయనానికి స్తోత్రములు, వాక్యము మీది నాయనానికి స్తోత్రములు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన, మేము జీవింపబడతాము నాయనానికి స్తోత్రములు. కాబట్టి తండ్రి అయ్యా నీ వాక్యమనే జీవాహారము చేత, నీ వాక్యమనే జీవజలము చేత మీరు మమ్మల్ని తృప్తిపరచండి, ఆదరించండి, ఓదార్చండి. నీ వాక్యం చేత హెచ్చరికచ్చండి నాయనానికి స్తోత్రము తండ్రి. ఇవ తండ్రి దీపస్తంభము గురించి నీ దాసులు మాట్లాడబడుతుండగా తన నోట నీ మాటలు ఉంచండి నాయన, నీకు స్తోత్రము తండ్రి. నీ నోటి బూరగా, నీ సాధనముగా, నీ పనిముట్టుగా వాడుకొని మీ నామనికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ మీ దాసుని మీ బలిష్టమైన చేతుల్లో పెడుతూ మారశకుడు, విమోచకుడు, నజరేయుడైన మా అధిపతి అయిన యెహోషువ మెస్సీయ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ విషయమై ధ్యానించడానికే భయం వేస్తుంది. దీపస్తంభం గురించి ధ్యానించడానికే మరి
పవిత్రమైన ఉపకరణములన్నిటినీ పరమ తండ్రి ఆ పరమ యెరూషలేములో ఉన్న విషయాలను ఉన్న మందిరమును వాటినన్నిటినీ మోషే గారికి ఆయన చక్కగా చూపించారు. ఎక్కడనగా మొట్టమొదట ఆయనకు చూపించింది వారి మామ యొక్క మందలను మిద్యాను దేశంలో కాస్తున్నప్పుడు ఆ హోరేబు కొండపైన బర్నింగ్ బుష్ అంటాం కదా, మండుచున్న పొదలో ఆయన ప్రత్యక్షమై అక్కడ మంట మండుతుంది కానీ పొద కాలిపోలేదు. అక్కడ మోషే మోషే అని పరమ తండ్రి పిలుస్తాడు. అది దేనికి సాదృశ్యంగా ఉంది అనగా ఈ దీపస్తంభమునకు సాదృశ్యంగా ఉంది. అదే విధముగా ఏదేను వనములో ఉన్న జీవవృక్షము, సో అది ద ట్రీ ఆఫ్ లైఫ్, అది కూడా ఈ దీపస్తంభమునకు సాదృశ్యముగా ఉన్నది. అయితే ఈ దీపస్తంభము ఎక్కడ ఉండాలి? చాలా కాలం నుంచి కూడా ఆ దీపస్తంభం అంటే నాకు అసలు ఒక ప్రత్యేకమైన, మరి మన మందిరం కట్టినప్పుడే దీపస్తంభం పెడదామన్నారు. ఎందుకో పరమ తండ్రికి ప్రార్థన చేసి దాన్ని ఆలోచిద్దామన్నాను. తర్వాత కొచ్చిన్లో సినగోగులో చూసినప్పుడు అక్కడ దీపస్తంభం లేదు. ఏంటా అని అక్కడ యూదులను నేను కనుక్కుంటే అది ఇళ్లల్లోనే, గృహాలలోనే, విశ్వాసుల ఇళ్లల్లో ఉండేదే దీపవృక్షము. అది ఏ రోజు వెలిగించేది? సబ్బాతు నాడు, అనగా నిన్న సాయంకాలం వెలిగించి ఈరోజు సాయంకాలం వరకు, అంటే ఆ ఇల్లంతా శుద్ధంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. దీపస్తంభం వెలిగించినప్పుడు పరిశుద్ధముగా అందరూ ఆ దినమంతా సిద్ధపాటు కలిగి స్నానాలు చేసుకొని సో ఆ దీపాన్ని వెలిగించాలి. అది యెరూషలేములో సొలొమోను రాజుగారు కట్టిన మందిరంలో ఒకచోట మాత్రమే అది ఉండేది. మందిరాలలో, సమాచారాల్లో ఎక్కడ ఉండేది కాదు అని పరమ తండ్రి మరి లేఖనముల ద్వారా, భక్తుల ద్వారా గ్రహింపునిచ్చాడు. నేను ఉన్నవారు, పెట్టుకున్న వారి గురించి నేను మాట్లాడడం లేదు, వారు తప్పు అని అంతకన్నా అనడం లేదు. అయితే ఇది ఎక్కడ పెట్టాడు ఈ దీపస్తంభాన్ని పరమ తండ్రి? సృష్టి ఆరంభములోనే పెట్టాడు. ఎక్కడ పెట్టాడట? సృష్టి ఆరంభములోనే. ఇంకా చెప్పాలి అంటే సృష్టి ఆరంభములోనే అనగా ఆదికాండము 1వ అధ్యాయంలోనే పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? ఆదికాండం 1వ అధ్యాయంలోనే. ఇంకా చెప్పాలి అంటే ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములోనే పెట్టాడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. 1వ అధ్యాయము 1వ వచనములోనే. అదెలా? ఎక్కడుంది 1వ అధ్యాయం 1వ వచనంలో? ఒకసారి చదవండి. తెలుగులో చదువుదాము, ఇంగ్లీష్లో చదువుదాము. మనకు హిబ్రూ రాదు, మనకు హిబ్రూ ఒరిజినల్ వర్షన్ ఇప్పుడు దొరకదు కూడా. హిబ్రూలో చదువుదామన్నా కూడా హిబ్రూలో లేదు అది. ఆదియందు ఎలోహిం భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను. చాలు, అదొక్కటి రాయండి. ఆదియందు ఎలోహిం భూమి ఆకాశములను సృజించాను. ఇంగ్లీష్లో చదవండి ఎవరైనా. ఇన్ ద బిగినింగ్ ఎలోహిం క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్. So in the beginning, Elohim, in the beginning is one word, Elohim is second word, created third word, heavens is fourth word, and fifth word, earth is sixth word. ఎన్ని మొదటి వచనములో 6 పదాలు ఉన్నాయి, 6 words. In the beginning, Elohim క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. ఎన్ని పదాలు ఉన్నాయి? 6 పదాలు ఉన్నాయి. అయితే హిబ్రూలో నుంచి ట్రాన్స్లేట్ చేసిన మరి మన ఇంగ్లీష్ వర్షన్లో కూడా
కొంచెం పదాలు, పరిశుద్ధ పదాలు వాడారు, కానీ అక్కడ 6 వర్డ్సే ఉన్నాయి. ఇన్ ద బిగినింగ్ ఎలోహిమ్, అంటే మన ఇంగ్లీష్ వర్షన్లో గాడ్ అని ఉంటుంది. ఇక్కడ ఎలోహిమ్ క్రియేటెడ్ ద షెమాయిమ్ అండ్ ద ఎర్త్. ద షెమాయిమ్ అంటే హెవెన్స్ అండ్ ద ఎర్త్. ఇక్కడ 6 పదాలే ఉన్నాయి. కానీ ఒరిజినల్గా హీబ్రూ బైబిల్లో ఉండే పదాలు 7 letters, 7 పదాలు, 7 నాట్ 7 words, 7 letters, 7 words, 7 పదాలు. ఒక పదము మరి ఎవరు కుట్ర చేశారా, ఎవరు తప్పించారా నేను చెప్పలేను, కానీ ఇన్ ద ఏన్షియంట్ వర్షన్స్లో, పురాతనమైన వర్షన్స్లో 7 పదాలు ఉన్నాయి. సో ఆ 7 పదాలు ఏంటనగా 6 పదాలు, ముందుగా హీబ్రూలో 6 పదాలను ఏమంటారో నేను చెప్తాను. ముందుగా 6 పదాలను బెరెషత్, బెరా, ఎలోహిమ్, హషమాయిమ్, జహాద్, హరేజ్. ఇవి 6 పదాలు. ఇంగ్లీష్లో, హిబ్రూలో మొదటి పదం బెరెషత్ అంటే ఇన్ ద బిగినింగ్, బెరా అంటే క్రియేటెడ్ అని, బెరహ అంటే క్రియేటెడ్. ఎలోహిమ్ అంటే హీబ్రూలో ముందు బెరెషత్ వచ్చిన తర్వాత క్రియేటెడ్ వచ్చింది. బెరెషత్ అనగా ఇన్ ద బిగినింగ్, బెరహ అనగా క్రియేటెడ్, ఎలోహిమ్. హాషనాయిమ్ అనగా షెమ్మాయిము అంటే హెవెన్స్. జెహాద్ అంటే అండ్, హరెడ్జ్ అంటే భూమి. సో ఈ 6 పదాలు మరి హిబ్రూలో నుంచి కూడా 6 పదాలు. కానీ ఒరిజినల్ వెర్షన్లో ఇక్కడ 4వ పదం మిస్ అయింది. ఒరిజినల్ వెర్షన్లో ఉన్న 4వ పదము మిస్ అయింది. సో 6 పదాలే కనబడుతున్నాయి. మన తెలుగులో అయితే మనకు 5 కనబడుతున్నాయి. ఆది యందు దేవుడు, భూమి ఆకాశం అంటే 2 కలిసిపోయింది, అందులో మరియు అనేది లేదు. 4 పదాలే కనబడుతున్నాయి మనకైతే తెలుగులో చూస్తే 4 పదాలే కనబడుతున్నాయి. ఇంగ్లీష్లో చూస్తే 6 పదాలు కనబడుతున్నాయి. కానీ ఒరిజినల్గా హీబ్రూలో 7 పదాలు ఉంటాయి. ఏంటా 7 పదాలు నేను చదువుతాను చూడండి. బెరెషిత్, బెరా, ఎలోహిమ్, అలెఫ్, తౌ, హషనాయిమ్, జహాద్, హరేజ్. ఏమని? అలెఫ్, తౌ. అక్కడ మిస్ అయిన పదం ఏంటి? అలెఫ్, తౌ, ఆదియు అంతము. గ్రీకులో ఆల్ఫా, ఒమేగా. సో ఆ ఆది అంతమైన ఆయన, అందుకే ఆది యందు వాక్యముండెను. ఎవరు వాక్యము? అలెఫ్, తౌవే వాక్యము. హల్లెలూయా. ఎవరు వాక్యము? అలెఫ్, తౌ అయిన ఆయననే వాక్యము. ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యలోనికి కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చి, అంటే మెస్సయ్య ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనంలోనే ఉన్నాడు. జగత్తుకు పునాదులు వేయబడక మునుపే తల్లి గర్భములో నన్ను రూపించక మునుపే, జగత్తుకు పునాదులు వేయబడక మునుపే తల్లి గర్భములో నన్ను రూపించక మునుపే, నీ గ్రంథపు చుట్టలో నా పేరును లిఖించి, నీ గ్రంథపు చుట్టలో నా పేరును లిఖించి, నీ కృపగల చేతిలో నన్ను చెక్కుకొంటివి. జగత్తుకు పునాదులు వేయబడక మునుపే తల్లి గర్భములో నన్ను రూపించక మునుపే, జగత్తుకు పునాదులు వేయబడక మునుపే తల్లి గర్భములో నన్ను రూపించక మునుపే, నా సేవకుడిగా నిన్ను కనుగొంటిని,
ఎడతెగక తోడైయుందునంటివి. నా సేవకుడిగా నిన్ను కనుగొంటిని, ఎడతెగక తోడైయుందునంటివి. పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించి పరిశుద్ధ పరచితివి నావేను. పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించి పరిశుద్ధ పరచితివి నావేను. యావ బాహుబలము చేత నన్ను బలపరచును. జగత్తుకు పునాదులు వేయబడక మునుపే తల్లి గర్భములో నన్ను రూపించక మునుపే. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఆదికాండము 1వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుదాం ఒకసారి. జెనసిస్ 1st చాప్టర్ 3rd, 4th and 5th వర్స్. ఎలోహిం వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు ఎలోహిం చూచెను. ఎలోహిం వెలుగును చీకటిని వేరుపరిచెను. ఎలోహిం వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను. అక్కడ వెలుగు కలగమనగానే కలిగింది. పగలకు వెలుగని రాత్రికి చీకటి అని. కానీ సూర్యుడు అక్కడ సృష్టించబడ్డా? మరి వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడు సృష్టించబడలేదు కదా. వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఈజ్ ద లైట్, ఈజ్ ద లైట్ ఆఫ్ యూనివర్స్. ఆయన వెలుగు. కానీ సాతానుడు వెలుగుదూత వేషం వేసుకుని వస్తున్నాడు. జాగ్రత్త సుమ. సాతానుడు వెలుగుదూత వేషం వేసుకుంటున్నాడు. అయితే ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆయన ఎలాంటి వెలుగట ఆయనది? కోటి సూర్యకాంతుల కన్నా వెలుగు ఆయనది. ఒక సూర్యుడు కాదు, కోటి సూర్యకాంతుల కన్నా వెలుగైన వాడు. కాబట్టి సో ఆ వెలుగు ఆయన ఉన్నాడు అక్కడ. ఆ వెలుగు కలగగానే అంటే వెలుగు అయింది, రాత్రి చీకటిగా ఉంది. కానీ పరలోకపు తండ్రి మోషేకు ఈ విషయాలను పరమందున్న ఆ పరమ యెరూషలేములో ఉన్న వాటిని చూపిస్తున్నాడు. ఒక్కొక్కటి ఏ విధంగా ఆ మందసము ఎలా తయారు చేయాలి, ఎలా ఆ దీపస్తంభము తయారు చేయాలి, ఎలా ఆ సముఖపు రొట్టెల బల్ల తయారు చేయాలి, ఇవన్నీ పరలోకములో ఉన్న విషయాలన్నిటినీ మోషే గారికి ఆయన చూపిస్తూ వస్తున్నాడు. సో ఎక్కడ మొట్టమొదట ఆరంభించాడు? ఆ యొక్క సీనాయి పర్వతం యొద్ద. కానీ మళ్ళీ అదే సీనాయి పర్వతం యొద్ద యెరూషలేము అంటే వారు ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి విమోచింపబడి ప్రయాణమవుతున్నప్పుడు మరి ఆ సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి 40 రోజుల 40 రాత్రులు 40 పగలల్లో మరి ఈ విషయాలన్నీ తనకు చక్కగా చూపించి ఉపదేశించాడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. అయితే చూద్దాము ఈ యొక్క దీపస్తంభాన్ని ఎలా నిర్మించాలని చెప్తున్నాడో. నిర్గమకాండము 37వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు. ఎక్సోడస్ 37th చాప్టర్ 17th నుంచి 20th వరకు. ఎక్సోడస్ 37th చాప్టర్. అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేశాను. ఇదే నిర్గమకాండం 25వ అధ్యాయంలో సెలవిస్తాడు. ఎలా చేయాలి ఏంటి అని అక్కడ చెప్తాడు. ఆ సెలవిచ్చిన విధంగా ఇక్కడ చేశాడు. అందుకే నేను 2 రెఫరెన్సులు కాకుండా ఈ యొక్క రెఫరెన్స్ తీసుకున్నాం. ఆ దీపవృక్షమును, దాని ప్రకాండమును, దాని కొమ్మను నకిషి పనిగా చేశాను. దాని కలశములు, మొగ్గలు, పువ్వులు ఏకాండమైనవి. దీపవృక్షము యొక్క ఇరుప్రక్కల నుండి 3 కొమ్మలు, అట్లు దాని ప్రక్కల నుండి
6 కొమ్మలు బయలుదేరి. ఇక్కడ ఒక్క నిమిషం ఆగమ్మ. సో పరలోకపు తండ్రి మరి స్వచ్ఛమైన బంగారముతో చేయమని మోషే గారికి సెలవిస్తున్నాడు. ఆ దీపస్తంభం అట ఎడమ పక్క 3 కొమ్మలు, కుడి పక్క 3 కొమ్మలు, మధ్యలో. సో ఇది ద మెయిన్ పిల్లర్ అన్నట్టు, మధ్యలో ఉన్నది మెయిన్ పిల్లర్. సో ఎడమ పక్క 3 కొమ్మలు, కుడి పక్క 3 కొమ్మలు. సో వీటి అర్థం ఏంటి మనం చూసుకుందాము. అయితే ఇక్కడ మోషే గారికి తెలియపరుస్తుంది, ఎడమ పక్క 3 కొమ్మలు, సో కుడి పక్క 3 కొమ్మలు. ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు. ఒక్కొక్క కొమ్మలో చూడండి, ఒక్కొక్క కొమ్మలో చూసినట్టయితే 3 బాదాము షేప్తో ఉండేవి, అవి పువ్వులు మరియు మొగ్గలు అని రాయబడినవి. ఇవి ఒక్కొక్క కొమ్మలో 3 అంటే 3 మొత్తం 9. ఈ 3 పక్కలో ఈ ఒక పక్కలో ఉన్న 3 కొమ్మలలో ఒక్కొక్క దానిలో 3 అనగా 9. రెండవ కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదాము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరిన 6 కొమ్మలకు, మొదటి కొమ్మలో, రెండవ కొమ్మలో ఇలా చెబుతూ ఈ 6 కొమ్మలలో కూడా ఒక్కొక్క దాంట్లో 3 వేసి బాదాము పువ్వులు, బాదాము మొగ్గలు. సో వీటిని చేయమని చూపిస్తున్నాడు. అనగా 6 × 3 ఎన్ని 18 బాదాము పువ్వులు మొగ్గలతో కూడిన ఆ డిజైన్. మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు దాని పువ్వులు గల బాదాము రూపమైన 4 కలశములు. సో ఈ మధ్యలో ఉండే ఈ దీపవృక్షముకు, దీపస్తంభంకు ఎన్ని 4. ఈ ఒక్కొక్క కొమ్మకేమో 3 × 6 కొమ్మలు అనగా 6 × 18. సో ఈ మధ్యలో దానికి మాత్రము 4 మధ్యలో దానికి 4 అనగా 18 + 4 ఎన్ని అవుతున్నాయి 22. సో 4వది మొత్తం ఈ దీపవృక్షానికి, దీపస్తంభానికి 4వది ద బేస్, అంటే దానిపైనే కట్టబడతాయి. సో దీంట్లో మాత్రము 4 ఆ బాదాము పువ్వులతో, ఆ బాదాము మొగ్గలతో ఆ యొక్క డిజైన్ చెప్పాడు. అయితే ఎందుకు 22 చెప్పాడు పరమ తండ్రి? ఈ దీపవృక్షంలో 22 ఎందుకున్నాయి? సో మన అందరికీ తెలుసు, హిబ్రూలో ఎన్ని అక్షరాలు? 22 అక్షరాలు. హిబ్రూలో 22 అక్షరాలు. సో ఆ 22 అక్షరాలకు సాదృశ్యముగా 22 బాదాము పువ్వులను మొగ్గలను పెట్టాడు. ఇక మానవుని యొక్క నిర్మాణం ఎలా ఉంది? 22 ఎలిమెంట్స్ ఫ్రమ్ క్లే. 22 ఎలిమెంట్స్తో మానవ దేహము రూపించబడింది. ఇది మరి సైంటిస్టులు కనుక్కొని ఏంటిది ఎలా సాధ్యము, ఆ 22కి ఎలా కనెక్షన్ ఉంది? సో మానవుని తన చేతులతో పరమ తండ్రి తన పోలికలో రూపించాడంటే, సో అనగా మొత్తము ఆలెఫ్ తౌ మానవుల్లోనే పెట్టాడు పరమ తండ్రి. మానవుని ఏ విధంగా నిర్మించాడు, ఏ విధంగా రూపించాడు? ఆలెఫ్ తౌ అయిన ఆయన తన పోలికలో, తన సారూప్యంలో, తన చేతులతో, సో మట్టిలో ఉండే 22 ఎలిమెంట్స్తో. అందుకే కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో ఎన్ని ఉన్నాయి అందరికి తెలుసు కదా? అందరికి తెలిసిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అందరికి తెలుసు కదా? ఓకే సరే. పరమ తండ్రి మీకు స్తోత్రములు. 119వ కీర్తనలో 22 హీబ్రూ లెటర్స్, ఒక్కొక్క దాంట్లో 8 వచనాలు, అనగా టోటల్ 176 ఉంటాయి. సో పెద్ద అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో. సో ఏ విధంగా, ఎందుకు పరమ తండ్రి ఈ విధంగా ఈ యొక్క హీబ్రూ అక్షరాలతో, అనగా ఈ సృష్టిలో మళ్ళీ ఈ 22 అక్షరాలలో మొదటి అక్షరం ఏంటి? ఆలెఫ్, చివరి అక్షరము తౌ. అయితే ఆలెఫ్, అందుకే అంటాడు నేను మొదటి వాడను కడపటి వాడను, నేను జీవించు మృతుడను అయితేనే కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడు అని ఆ దీపస్తంభముల మధ్యన, ఆ 7 దీపస్తంభముల మధ్యన సంచరించుచున్న ఆ యొక్క అగ్ని వంటి నేత్రం గల ఆ యాషువను చూస్తున్నాడు. ఎవరు? పద్మాసు దీపంలో పరవాసి ఉన్న యోహాను. సో చూసి ఎలా చనిపోయిన వాడి వలె పడిపోయాడట.
ఆయన చూడగానే మోషే గారేమో బలము పుంజుకొని వచ్చారు. మోషే గారు సీనాయి పర్వతానికి వెళ్ళి ఆ యొక్క మోషే గారి మీద వెలుగును చూడలేకపోయారు జనులందరూ. ఆయన వెలుగుతో ఆయన ముఖం ప్రకాశిస్తుంటే చూడలేకపోయారు. మరి ఇది యాదృచ్ఛికంగానూ మరి నేను ధ్యానిస్తుండగా మరి పరమ తండ్రి గ్రహింపించాడు. రెవల్యూషన్ అంటే ప్రకటన గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 22 అధ్యాయాలే. అంటే పరిశుద్ధ గ్రంథంలోని మర్మమంతా కూడా అనేకులైన భక్తులకు తెలియపరిచిన మర్మాన్ని అంతటి కూడా పద్మాసు దీపములు పరవాసి అయిన యోహానుకు సమస్తము చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 22 అధ్యాయాలలో మొత్తము ఇంకా సృష్టి ఏమి జరగబోతున్నది, ఏ విధంగా ఈ సృష్టి అంతము కాబోతున్నది, ఏ విధంగా తెగుళ్ళు రాబోతున్నాయి, ఏ విధంగా తీర్పులు రాబోతున్నాయి, ఏంటి ఆయన చేతిలో ఉన్న ఆ 7 నక్షత్రాలు ఏంటి, ఆ 7 దీపస్తంభాలు ఏంటి, ఇవన్నీ ఆ యొక్క ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలలో సమస్తము మరి యోహాను గారికి ప్రత్యక్షమని. అయితే ఇక్కడికి వద్దాం. 4వ స్తంభము ఏమని అనుకున్నాం మనము? దీనికి ఎన్ని ఉన్నాయి? 4. ఇది లెఫ్ట్ నుంచి చూసినా రైట్ నుంచి చూసినా అది మిడిలే, ఎందుకంటే అక్కడి నుంచి అయినా 4, ఇది ఇక్కడి నుంచి అయినా 4. దానిలో 4 బాదాము పువ్వులు గల మొగ్గలు గల పువ్వులు ఉన్నాయి. అయితే 4వది ఇందాక మనం చూసిన ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం 4వ పదం ఏమని చెప్పాను? ఆలేఫ్ తౌ. అనగా ఈ స్తంభము, ఈ 4వ స్తంభము యాషువా మెస్సయ్యకు సూచనగా ఉంది. హల్లెలూయా. దేనికి సూచనగా ఉంది? ఆలేఫ్ తౌ అంటే యాషువా మెస్సయ్యకు సూచనగా ఉంది. మరి ఆయన వెలుగు కదా, మరి వెలుగైన ఆయన ఎందుకు ఈ సూర్యుని చంద్రుని కలుగజేశాడు? సూర్యుని ఏ దినమున కలుగజేశాడు? 4వ దినం. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం నుంచి అనుకుంటా కదా, చూడండి. ఆదికాండము ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసిన. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు వెలుగైన యెహోవా ఆయన మొదటి దినము, 2వ దినము, 3 దినములు అయిపోయినాయి. 4వ దినమున ఈ యొక్క భూమిని ఏలడానికి కొరకు, అంటే ఎన్ని వేల సంవత్సరాల వరకు? 6000 సంవత్సరాల వరకు ఈ భూమిని ఏలే, ఈ భూమికి ప్రకాశించే ధన్యతను సూర్యునికి ఇచ్చాడు. ఇక 7000 సంవత్సరంలో ఇక అవసరం లేదు. చూసినట్టయితే చూడండి, ఈ స్తంభాలు చూసినా కూడా ఒక్కొక్క స్తంభము 1000 ఏళ్ళ పరిపాలనకు సాదృశ్యంగా ఉంది. ఒక్కొక్క స్తంభము 1000 సంవత్సరాలు. కాబట్టి ప్రతి 1000 సంవత్సరాల పరిపాలనలో ఒక కారణ జన్ముడు జన్మిస్తూ వస్తున్నాడు సుమా. ప్రతి 1000 సంవత్సరాల పరిపాలనలో ఒక కారణ జన్ముడు. 4వ కారణ జన్ముడు ఎవడు? 4వ సంవత్సరం, 4000 సంవత్సరాల ముగింపులో జన్మించిన ఆయన ఎవరు? ఆలేఫ్ తౌ అయ్యున్న యాషువా మెస్సయ్య. హల్లెలూయా. ఎవరు జన్మించారు? ఈ సర్వలోకానికి వెలుగును పంపడానికి కొరకు, చీకటిలో ఉన్న వారికి వెలుగునివ్వడానికి కొరకు, చీకటిలో ఉన్న వారికి వెలుగు ప్రకాశింపజేయడానికి కొరకు ఆ వెలుగైన యాషువా 4వ స్తంభముగా ఈ లోకానికి వచ్చాడు సుమ. 4వ దినమున ఎవరిని కలుగజేశాడు? సూర్యుని కలుగజేశాడు. ఆయన వస్తే, ఆయన ఈ భూమి మీదకి వచ్చిన రోజు, రేపు 1000 ఏళ్ళ పరిపాలనలో ఇంకా సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. 2 దారులు, ఏ దారి కావాలో మానవా, 2
రెండు దారులు, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలి, పాతాళం కావాలి. పరలోకం కావాలి, పరలోకం కావాలి. తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నది పరిశుద్ధుల కోసం. పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నది పరిశుద్ధుల కోసం. రాత్రి ఉండదు, చీకటుండదు, సూర్యుడుండడు, చంద్రుడుండడు. రాత్రి ఉండదు, చీకటుండదు, సూర్యుడుండడు, చంద్రుడుండడు. నిత్యుడగు యెహోవానే ప్రకాశించుచుండును. యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండును. నిత్యుడగు యెహోవానే ప్రకాశించుచుండును. యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండును. యాశ్వా మెస్సయ్యను నమ్ముకో, పరలోకం చేరుతావో. రెండు దారులు. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి ఈ సర్వమానవాళికి వేరే గత్యంతరము లేనే లేదు సుమా. ఒకే ఒకటి, రెండు దారులున్నాయి. ఏ దారి కావాలో కోరుకోవాలి. సో ఆ పరలోకము నిత్య మహిమతో వధువు గురించి ఎదురు చూస్తుంది. రాత్రి దయాకర్ పదం మెసేజ్ తీసుకున్నాడు. ఆ వరుడు రానై ఉంటుండగా ఈ వధువు గురించి ఆ వరుడు వస్తున్నాడు. సో ఈ వధువు గురించి ఆ యొక్క పరలోకము ఎదురు చూస్తున్నది. కాబట్టి సో ఇంకా అక్కడ సూర్యుడు అవసరం లేదు, ఇంకా చంద్రుడు అవసరం లేదు. ఎందుకనగా యుగ యుగాలు ఆయననే. సో ఆ 7వ స్తంభమే మరి 1000 ఏళ్ల పరిపాలనకు సాదృశ్యంగా ఉంది సుమా. సో ఒక్కొక్క అనగా యాషువా ఈ భూలోకానికి వచ్చింది 4000 సంవత్సరాలు ముగింపులో, అనగా 5000 సంవత్సరం ఆరంభంలో. సో ఇక అక్కడి నుంచి 2000 సంవత్సరాలు దాదాపుగా ఇప్పుడు. అయితే మన లెక్కల ప్రకారం 2020, కానీ ఇజ్రాయెల్ లెక్క ప్రకారం ఇంకా చాలా ఉన్నది. అది దాని గురించి మనకి ఇప్పుడు అవసరం లేదు. కానీ సో ఆ లెక్కలన్నీ పరలోకపు తండ్రి ఆయన భక్తులకు ఆయన తెలియపరుచుకుంటాడు. అయితే మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ 7 దీపస్తంభముల మధ్యన సంచరించుచున్న ఆయన ఆ 7 దీపస్తంభాల గురించి ఏం చెప్తున్నాడు, ఆ 7 నక్షత్రాల గురించి ఏం చెప్తున్నాడు, ఆ 7 జరగబోయే తీర్పుల గురించి, వీటిని మనము గమనించుకుంటే చూద్దాం అందులో ఎలా పెట్టాడు పరమ తండ్రి. సో ఈ 4వ స్తంభము ఆలెఫ్ తౌ అయి ఉన్న యాషువా మెస్సయ్య. దానికి 4 బాదాము మొగ్గలను పువ్వులను ఇచ్చాడు 4వ స్తంభానికి. అయితే ఈ యొక్క పరిశుద్ధుడైన ఆ యాషువా సోను చూస్తున్నాడు యోహాను గారు. ఆ పద్మాసు దీపములో ఉండి చూస్తున్నారు. సో ఆయన ఎలాంటి అగ్ని వంటి నేత్రములు, ఆయన నేత్రములు ఎలా ఉన్నాయట, అగ్ని వంటి నేత్రములు, అపరంజి వంటి పాదములు. అక్కడికి వెళదాము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోనికి. మళ్ళీ ఒకసారి చదువుదాం దాన్ని, నేను చదువుతాను. 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభం మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన
కంఠస్వరము విస్తార జల ప్రవాహంలో ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. సో ఇక్కడ చెప్తున్నాడు 18వ వచనంలో మళ్ళీ ఒక మాట, నేను ఆలెఫ్ తౌ, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్క పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. సో ఏం చెప్తున్నాడు నాయనా యోహాను, నువ్వు చూసిన విషయాలను నువ్వు రాసిపెట్టు. నువ్వు ఏమేమి చూస్తున్నావో నువ్వు చూసిన దాన్ని నువ్వు రాసిపెట్టు. నా చేతిలో ఉన్న ఆ 7 నక్షత్రాలు ఏంటి, ఆ 7 దీపస్తంభాలు ఏంటి, 7 దీపస్తంభాలు ఏంటట, 7 సంఘములు. సో 7 నక్షత్రాలు ఏంటట, 7 దూతలు. సో ఈ 7 స్తంభములు మరి ఆ 7 సంఘాలు 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో ఉన్నాయి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయం. అదంతా ధ్యానించాలంటేనే ఒక 1 అవర్ కావాలి. అయితే నేను అందులో ఒక విషయము మాట్లాడతాను. 4వ స్తంభం ఏమై ఉన్నదో, ఈ 4వ స్తంభం ఎవరు, ఆలెఫ్ తౌ అనే యాషువా మెస్సే కదా. ఆ 4వ స్తంభం గురించి, ఆ 4వ సంఘం గురించి ఏం చెప్తున్నాడో 2వ అధ్యాయము 18, 19 వచనాలు. తుయతరిలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, అగ్ని జ్వాలల వంటి కన్నులను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క 4వ సంఘం గురించి ఏమని చెప్తున్నాడు, 4వ స్తంభము అగ్ని జ్వాలలు. మన యాషువా ఎవరైనా దహించు అగ్ని. మోషే గారికి ఎక్కడ కనిపించాడు, బర్నింగ్ బుష్లో. సో దహించు అగ్నిగా కనిపించిన ఆయన, సో ఈ యొక్క సంఘము 4వ సంఘమునకు, తోరుతైర సంఘమునకు రాస్తున్నాడు, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన. అందుకే బాదాం, ఇక్కడ కొంచెం నేను సైన్స్లోకి వస్తాను మళ్ళీ. బాదాము ఎందుకు ఎన్నుకున్నాడట పరమ తండ్రి, ఆయన కన్నులు అగ్ని వంటివని ఎందుకు అంటున్నాడట, మన కన్నులు ఆరోగ్యంగా ఉండాలని. మన కన్నులు ఆరోగ్యంగా ఉండాలని. ఆరోగ్యంగా ఉండాలంటే అందరూ రోజుకు ఒక 4-5 బాదాం తినండి. అందరూ కన్నులు ఆరోగ్యంగా ఉండాలంటే. సో బాదాము యొక్క మన కన్నుల షేప్ ఏంటి, బాదాముల షేపే మన కన్ను. సో సృష్టికర్త దేన్ని సృష్టించిండన్నా దానికి ఒక షేపుని ఇస్తున్నాడు. ఆ షేపు మన దేహంలో ఉన్న అవయవాలకు ఆరోగ్యం ఇవ్వడానికి కొరకే. కాజు ఏ షేప్ ఉంటుంది, కిడ్నీ షేప్. సో మరి చిక్కుడు ధాన్యాలు ఇవన్నీ కిడ్నీ షేప్లో ఉంటాయి. సో వాటిని తినండి, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు రావు. సో ఇలా ఓకే, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతే అది డిఫరెంట్ అయిపోతుంది. సో రక్తాన్ని శుద్ధి చేయడానికి కొరకైతే మరి దానిమ్మను అందులో 613 ఆజ్ఞలు పెట్టాడు. ఇలా సో పరమ తండ్రి సృష్టిలో ఏది పెట్టినా ఈ మానవుడు ఆరోగ్యంగా తరతరాలు బ్రతకాలని, 1000 సంవత్సరాల పైన జీవించాలని ఆ పరమ తండ్రి ప్రణాళిక. కానీ వద్దు, మాకు నీ ఆయుష్ వద్దు, నీ ఆశీర్వాదం వద్దు అని ఆదాము హవ్వలు చేసిన ఆ దోషక్రియలే మనం చేస్తున్నాం. కాబట్టి సో అగ్నిజ్వాలల వంటి కన్నులతో మరి అపరంజని పోదిన పాదములు గల ఆయన చెప్పిన సంగతులు. సో అక్కడ ఆ సంగతుల గురించి నేను ఇక్కడ వర్ణించలేం లేదు. కానీ కాబట్టి అయితే చివరిదిగా మరి ఏం చెప్తున్నాడు అనగా పరమ తండ్రి, సో ఈ దూతలు ఎవరు, ఈ 7 దూతలు బూరలు ఊదేవారు. సో ఈ యొక్క ఆ 7 నక్షత్రాలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నవి, 7 దూతలకు సాదృశ్యంగా ఉన్నారు ఆ 7 నక్షత్రాలు. కాబట్టి ప్రకటన మరి 8 అండ్ 9, 10 ఈ 3 అధ్యాయాలలో ఉంటాయి ఈ 7 బూరలు, 7 దూతలు. 8, 9, 10 3 అధ్యాయాలు మొత్తంలో. అయితే నేను 2 విషయాలే అందులో చూస్తాను. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం. నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్ము. చాలు,
నాలుగవ దూత బూర ఊదగానే ఎవరట? మళ్ళీ వెలుగై ఉన్న యాషువ, ఆలెఫ్ తవ్ అయి ఉన్న నాలుగవ స్తంభము. మళ్ళీ సూర్యుడు నలుపు అవుతాడట. సో ఆ నాలుగవ దూత బూర ఊదిన సమయంలో, కాబట్టి మనము గ్రహించాల్సింది ఏంటి? సో సూర్యుడు నలుపు అవుతున్నాడు అంటే ఆయన సూచనలు ఇస్తున్నాడు అని అర్థము. చంద్రుడు ఎరుపు అవుతున్నాడు అంటే ఆయన సూచనలు ఇస్తున్నాడు అని అర్థము. సో అది నాలుగవ దూత బూర ఊదిన కాలములోనే జరుగుతుందట. ఆ నాలుగవ దూత ఈ నాలుగవ స్తంభమైన ఆలెఫ్ తవ్ అయిన యాషువా మెస్సేకు సాదృశ్యముగా ఉన్న స్తంభము సుమ. పరమ తండ్రి మీకు స్తోత్రములు. అది 7వ స్తంభం గురించి ఏం చెప్తున్నాడో చూడండి. అదే 10వ అధ్యాయము 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా ఎలోహిం తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము ఎలోహిం మర్మము సమాప్తం. ఎండ్. ఇంకా 7వ దూత బూర ఊదాడంటే ఇంకా ఎండ్. ఇంకా ఆయన ప్రవక్తలకు ఏదైతే తెలియపరిచాడో, సో మరి మనమే పరీక్షించుకోవాలి. మనం ఏ రోజులలో ఉన్నాము? 4వ దూత బూర ఊదిన రోజులలో ఉన్నామా? 7వ దూత బూర ఊదే రోజులకు సమీపముగా ఉన్నామా? పరమ తండ్రి మీకు స్తోత్రములు. పరమ తండ్రి మీకు ఇక ఆయన తీర్పులు వస్తున్నాయి. ఆయన సన్నిధి నుంచి ఎన్ని తీర్పులు వస్తున్నాయి? ఈ 7 తీర్పులు వస్తున్నాయి. 4వ తీర్పు ఏందో చూద్దాము. ప్రకటన గ్రంథము. ఈ తీర్పులన్నీ కూడా ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం మొత్తంలో ఉన్నాయి. అయితే నేను 2 మాటలు అందులో చదివిస్తాను. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 8, 9 వచనాలు. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. సో మళ్ళీ 4వ దూత ఆ తీర్పు జరుగుతున్నప్పుడు, ఆ జడ్జిమెంట్ జరుగుతున్నప్పుడు, సో 4వ దూత మళ్ళీ ఆ యొక్క ఉగ్రతను కుమ్మరిస్తున్నప్పుడు ఎవరట ఉగ్రతను కుమ్మరిస్తుంది? సూర్యుడు. సో 4వ దినమున సృష్టించబడిన అతను సూర్యుడే. ఆలెఫ్ తవ్ అయి ఉన్న 4వ మొట్టమొదటి మాటలో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆలెఫ్ తవ్ అయి ఉన్న ఆయన యాషువా ఆ యొక్క 4వ వాడే. సో ఆ యాషువా మెస్సయ్య ఈ లోకానికి ఇంకొక విషయం కూడా ఇందాక ఫుల్పిట్ నుండి ధ్యానిస్తున్నప్పుడే తెలియపరిచాడు పరమ తండ్రి. సో యాకోబు యొక్క కుమారుల నుంచి కదా, యాకోబులో నుంచి నక్షత్రం ఉదయిస్తాడు కదా. సో యూదా 4వ కుమారుడే. యాకోబుకు కలిగిన యూదా 4వ కుమారుడు. హల్లెలూయా. సో యాకోబులో నుంచి నక్షత్రము మరి ఎక్కడి నుంచి? యూదాలో నుంచి. మన రక్షకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? సో దావీదు వంశజులో నుంచి, యూదా గోత్రంలో నుంచి వచ్చాడు. యూదా గోత్రికుడైన దావీదు వంశంలో నుంచి, దావీదు పురంలో నుంచి వచ్చాడు. కాబట్టి సో ప్రతిదీ ప్రీ ప్లాన్డ్. సో ఈ యొక్క ప్లానింగ్ను మరి తెలుసుకోలేక జనులు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఇకనైనా మారుతున్నారా? చూడండి, అక్కడ మారారట. ఆ ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయము 9వ వచనం చూడండి. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల ఎలోహిము నామమును చూడండి, ఆ తెగుళ్ళు వస్తుంటే, ఆ అగ్నితో కాలిపోతుంటుంటే, అయ్యా సృష్టికర్త మమ్మల్ని క్షమించు అని చేతులు ఎత్తడం లేదు, ఎలోహిమును దూషిస్తున్నారట. ఇప్పుడు ఈ కరోనా పరిస్థితులలో కూడా అలానే ఉంది. ఆయన వైపు తిరిగెత్తున్న వారు ఓకే, ఎవరితో మాకు అనవసరం, వారు తిరగాలని మనం ప్రార్థన చేద్దాం. కానీ నీవు నేను ఎలా ఉన్నాను? ఇంకా వేషధారిగా బ్రతుకుతున్నామా? ఇంకా మోసముకు చేస్తూ బ్రతుకుతున్నామా? ఏదో నమ్ముకున్నామని భ్రమపడుతున్నామా? సో ఆ దహించు అగ్ని వచ్చినప్పుడు, ఆ సూర్యుని యొక్క వేడి వచ్చినప్పుడు మనము తాళగలమా? తట్టుకోగలమా? సో కానీ ఆయన బిడ్డలైన వారికి భద్రత, కరోనా తెగులు సోకకుండా ఆయన నామము ధరించుకున్న వారికి, ఆయన నీతిని అనుసరించి ఆయన వాగ్దానం ఇచ్చిన సుమ, ఇది నా మాట కాదు. ఇదే ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది ఆ మాట. చూడండి, 9వ అధ్యాయము 4వ వచనం. మరియు నొసలయందు ఎలోహి ముద్ర లేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను, ఏ మొక్కలకైనను, మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని. ఇది చూడండి, ఇది ఎక్కడైనా జంతువులకు వచ్చిందా? ఎక్కడైనా పక్షులకు వచ్చిందా ఈ కరోనా?
ఓన్లీ మనుషులకి మాత్రమే. సో వేరే సృష్టి అంతా ఇంకా ఏమవుతుంది, పొల్యూషన్ లెస్ అవుతుంది. మొత్తము మన ఇండియా మ్యాప్ చూసినట్టు అయితే ఆ మధ్యలో ఇచ్చారు మరి శాటిలైట్ పిక్చరు, చాలా పొల్యూషన్ చాలా తగ్గిపోయిందట ఆ యొక్క లాక్డౌన్ ఫస్ట్ టైంలో. సో ఏ గడ్డికైనాను ఏ మొక్క అంటే, ఎందుకంటే ఆ శేషించబడిన జనాంగము ఆరోగ్యంగా ఉండాలంటే మరి ఈ సృష్టి అంతా చక్కగా ఫిల్టర్ అయ్యి చక్కగా మరి శ్రేష్టంగా ఉండాలి కాబట్టి. సో అయినా కూడా జనులట ఇంకా ఆయన వైపు తిరగడం లేదు. కాబట్టి చూడండి, ఈ 4వ స్తంభమైన ఆ యాషువా, ఆ అలెఫ్తో అయిన ఆ యాషువా, సో నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నీ కొరకు నా కొరకు ఆయన రక్తం కార్చాడు. సో మన పాపములన్నింటినీ ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధులము పవిత్రులము అవుతూ వెళ్తున్నప్పుడు మనల్ని కూడా ఈ దీపస్తంభం మీద నిలబెడతాడు పరమతండ్రి. పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు. ఈ దీపస్తంభంలోని ఆశీర్వాదాలన్నీ మనకు స్వతంత్రింపచేస్తాడు. సో కాబట్టి ఇలా చూసినట్టయితే 7,000 సంవత్సరాలు 7,000 సంవత్సరాల 7వ సంవత్సరము సబ్బాతుకు సాదృశ్యంగా ఉంది. సబ్బాతును ఎవరైతే ఘనంగా ఆచరిస్తున్నారో, పరిశుద్ధంగా ఆచరిస్తున్నారో, ఆ 7వది ఆ 1000 ఏళ్ల పరిపాలనలో వారు స్వతంత్రించుకుంటారు. అయితే ఇంకొకటి ఇక్కడ, అంటే నేను ఇంతకుముందు చెప్పాను కానీ ఇక్కడ నుంచి చెప్తే మరి చాలామంది చూస్తారు కాబట్టి ఇంకా కొందరైనా దీన్ని వింటారు. ఎందుకనగా మజ్జిగలో లేక పెరుగులో సాల్ట్ వేసుకుంటే, నేను 22 సంవత్సరాలైంది నేను మానేసి, పెరుగులో మజ్జిగలో సాల్ట్ వేసుకోవడం మానేసి 22 ఇయర్స్ అయింది. మా ఇల్లు కట్టిన తర్వాత 98లో. సో మానేస్తే 22 ఎలిమెంట్స్ మనకు ఆరోగ్యాన్ని బాగు చేసేటి సజీవంగా ఉంటాయి. 22 ఎలిమెంట్స్. ఇది సైంటిఫిక్గా. అయితే సైంటిఫిక్గా ఉన్నదాన్ని మన తోరాకు సంబంధం లేకుండా ఎలా చెప్తున్నాం అన్న అంటారు. చూడండి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము మనం ఏం తీసుకోవాలో చెప్తున్నాడు అక్కడ పరమతండ్రి. ద్వితీయోపదేశకాండం 32:14 వచనమా? 14 వచనం. ఆవు మజ్జిగను, మనం ఏ మజ్జిగ తీసుకోవాలట? ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలను. చాలు, ఇక్కడ మిగతా అన్నీ ఎలా మనం తీసుకుంటాం, పొట్టేలు మాంసము, గొర్రె మాంసం అవన్నీ తీసుకుంటాం ఇలా. అయితే ఏది తీసుకోవాలట? ఆవు మజ్జిగను, మేక పచ్చిపాలను. సో మీరు ఎక్కడన్నా తెలుసుకోండి, సృష్టిలో ఏ జంతువు కూడా అది ఇతర జంతువుల పాలు తాగదు, మనిషి ఒక్కడే. కానీ పరలోకపు తండ్రి మనిషి గురించి, మనిషి ఆరోగ్యం గురించి మేకపాలను పెట్టాడు సుమా. మేకపాలు నీకు దొరికితే మేకపాలు తీసుకోండి, అది ఆరోగ్యము. కానీ మిగతా ఏ పాలు కూడా ఆరోగ్యం కాదు. సృష్టిలో ఏ జంతువు కూడా పాలు తీసుకోదు. సృష్టిలో ఏ జంతువు కూడా వేరే ఇతర జంతువుల యొక్క పాలు తీసుకోదు. అది పాలు తన తల్లి దగ్గర మానేసింది అంటే ఇంకో పాలు ముట్టుకోదు. మానవుడు ఒక్కడే. మరి ఆవు పాల మజ్జిగను అని చెప్పాడు. అంటే వెన్ పర్మెంటేషన్ టేక్స్ ప్లేస్, పాలు పెరుగుగా మారినప్పుడు, సో మిగతా అన్నీ మంచివే. పెరుగు మంచిదే, వెన్న మంచిదే, నెయ్యి మంచిదే, మజ్జిగ మంచిదే. పాలు ఒక్కటే మంచిది కాదు. సో పరమ తండ్రి ధర్మానికి సపోర్ట్ లేకుండా నేను చెప్పనులే. ఎందుకనగా మానవుని యొక్క నిర్మితం ఏ విధంగా ఉందంటే 3 ఇయర్స్కు మిల్క్ తాగినా కూడా మన డైజెషన్ సిస్టమ్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఏమవుతుంది? స్విచ్ ఆఫ్. ఓకే, మరి జీర్ణ చేసుకుంటుంది కదా, చేసుకుంటుంది. మనం తీసుకునే ప్లాస్టిక్ కూడా దేహంలోకి వెళ్ళి మరి రకరకాలుగా యుద్ధం చేస్తుంది మన దేహం. కాబట్టి సో అది దాన్ని కష్టపెడుతున్నాము, తీసుకొని. కాబట్టి ఇది నేను కొద్దిగా డివియేట్ అయ్యాను ఇక్కడ. అంటే ప్రతిదాని ద్వారా కూడా పరమతండ్రి మాటలు ఉపదేశిస్తున్నామంటే నా ఆత్మీయులకు, నా అక్కలకు, నా చెల్లెళ్లకు, నా అన్నలకు, నా తమ్ములకు, నా బిడ్డలకు, నా యవనస్తులకు ఒక మేలుది, శ్రేష్టమైనది ఒకటి చెప్పాలనే తపన తప్ప మళ్ళీ ఇది నేను ధర్మంలో ఉన్నది చెప్తున్నాను, నేను చేస్తుంది చెప్తున్నాను, నేను చెయ్యంది ఏది చేస్తుంది చెప్తున్నాను. సో ధర్మంలో ఉన్నది చెప్తున్నాను. మరి నేను చెప్తున్నా అంటే నన్ను ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇప్పుడు అది సందర్భం కాదు. పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు. సో ఇంకొక 15-20 మినిట్స్లో నేను ముగించడానికి ప్రయత్నిస్తాను.
ఇక ఎక్కడికి వద్దాము అనగా ఈ ఈ దీపస్తంభము ఇంకా దేనికి సాదృశ్యమై ఉన్నది? పరిశుద్ధ గ్రంథములోని పండుగలకు సాదృశ్యమై ఉన్నది. 7 పండుగలకు. లేవి కాండము 23వ అధ్యాయంలో మనం చాలాసార్లు పండుగల్లో ధ్యానిస్తుంటుంటాము కాబట్టి అదంతా నేను చదివించను. సో అందులో మరి పండుగల విషయంలో కొన్ని మాటలు మనం చూసుకుందాము. సో మొట్టమొదటి పండుగ మనకు మొదటి నెలలో వచ్చేది పస్కా పండుగ, రెండవది పులియన్ రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ, నాలుగవది హల్లెలూయా, నాలుగవది షావోత్ పెంతెకోస్తు పండుగ. నాలుగవ అతను ఎవరైనారు? ఆలెఫ్ తౌ అయి ఉన్నాడు. 4వ దినమున ఎవరిని కలగజేశాడు? సూర్యుని కలగజేశాడు. సో ఆయన 1000 ఏళ్ల పరిపాలనకు ఈ సూర్యుడు అవసరం లేదు. అయితే ఈ 4వ పండుగ షావోత్ పండుగలో ఏం జరిగింది? 4వ పండుగలో ఏం జరిగింది? అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్ముడుగా ఈ భూమి మీదకి వచ్చాడో మొట్టమొదటిసారి సృష్టిలో జరిగిన కార్యం ఇది. మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ చేత నింపబడి సో వారు భాషల చేత మాట్లాడినది. ఎన్ని భాషలు మాట్లాడారట అక్కడ వారు? గెస్ చేయండి చూద్దాం ఎవరైనా. అక్కడ వచ్చిన వారందరూ ఎన్ని భాషలు మాట్లాడారట? The 70 languages which Joseph has learned in one night, in single night. యోసేపు గారు 70 భాషలు ఒక రాత్రిలో దూత ద్వారా, గాబ్రియల్ దూత ద్వారా ఏవైతే నేర్చుకున్నాడో అక్కడ చదువు రాని వారు, విద్య లేని పామరులు, వారు వేరే ప్రాంతంకు వెళ్ళని వారు, సో అన్ని ప్రపంచంలో ఉన్న 70 లాంగ్వేజెస్, 70 లాంగ్వేజెస్ ఎప్పుడు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినప్పుడు. సో ఆ యొక్క దహించు అగ్ని అయిన ఆ యాషువ, సో ఆయన నిన్న నేడు ఏకరీతి ఉన్నవాడు. ఆయన ఉన్నవాడని ఆయన సో మన కొరకు సశరీరిగా వచ్చాడు, మన కొరకు బలియాగమయ్యాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు సమాధిని గెలిచి లేచాడు. ఆయనని మళ్ళీ మన మధ్యలోకి ఇప్పుడు మన మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. సుమా, పరిశుద్ధాత్ముడు ఆయన సంచరిస్తున్నాడు. సో నమ్మిన వారందరం బిగ్గరగా చప్పట్లు కొట్టి పరమ తండ్రిని మహిమపడదాం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు, ఆ 4వ స్తంభమైన, ఆ ఆలెఫ్ తౌ అయిన ఆ యాషువా మెస్సయ్య సో తన ఆత్మను భూమి మీదకి పంపించాడు. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడ్డాయి. సో మళ్ళీ ఇది ఇంకొకసారి జరుగుతుంది. అది మన తరంలో జరగాలని ఆశపడదాం. మళ్ళీ యోవేలు ప్రవక్త ద్వారా తెలియపరచబడిన విధముగా అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడే రోజు, వృద్ధులు కలలు కనే రోజు, యవనస్తులు దర్శనములు చూసే రోజు. సో మనుషులందరి మీదనట, ఎవరి మీద? మనుషులందరి మీద తన ఆత్మను కుమ్మరించబడే రోజు. సో ఆ రోజు కొరకు ఎదురు చూద్దాం. ఆ రోజు జరిగిందంటే ఇక ఎక్కువ సమయం లేదు. ఆయన 3 నెలలు, అక్కడి నుంచి 4 నెలల్లో ఏమొస్తుంది? ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, కడబూరం రోగుతుంది. అప్పుడు ఎత్తబడేవారు ఎత్తబడము, విడవబడేవారు విడవబడము. సో ప్రాయశ్చిత్తార్థ దినమున, చివరి ప్రాయశ్చిత్తార్థ దినమున ఇజ్రాయేలు మారు మనసు పొందుకోవడము, వారందరూ యాజ్ ఎ నేషన్గా ఆయన వైపు తిరగడము. సో పర్ణశాలలో ఆయన రాజ్య స్థాపన అనగా ఈ 3 స్తంభాలు ఇంకా నెరవేర్పు జరగవలసి ఉంది సుమా. ఈ 4 స్తంభాల నెరవేర్పు ప్రతిదీ 2 టైమ్స్ జరిగింది. 4 స్తంభాల నెరవేర్పు. కానీ ఇందులో చివరి స్తంభం ఒక్కటే, యాషువా మెస్సయ్య పర్ణశాలలో జన్మించాడు. అదొక్కటే నెరవేర్పు ఒకసారి జరిగింది. కానీ రెండవసారి జరగబోయేది కడబూరం రోగినప్పుడు ఈ 5వ స్తంభము, మృతులు అక్షయులుగా లేపబడము, సజీవులైన వారు ఎత్తబడము,
ఆరవ స్తంభము ప్రాయశ్చిత్తాద దినము. ఇజ్రాయెల్ అందరూ మారు, అదందరూ ఓన్లీ ఇజ్రాయెల్కే సుమా, అది నీకు నాకు లేదు. ఆయన రక్తంలో కడగబడిన మనకు కాదు సుమా అది. సో అది ఇజ్రాయెల్కు ఆయన రక్తంలో కడగబడిన వారికి 7వది పర్ణశాల పండుగలో ఆయన రాజ్య స్థాపన. మరి మొట్టమొదటిసారి ఏం జరిగింది ఈ శావతు పండుగలో మనకు తెలుసు కదా. నిర్గమకాండము 19వ అధ్యాయము 18వ వచనం. నిర్గమకాండము 19:18 వచనం. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. సో యెహోవా ఆ యొక్క మొట్టమొదటిసారి సీనాయి పర్వతం మీదకి, అంతకన్నా ముందుగా ఎక్కడ కనిపించాడు? ఇదే కొండపైన కనిపించాడు. అనే శాంపుల్ చూపించాడు. నాయనా, నేను సిద్ధపరుస్తున్నాను, నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను, నువ్వు వెళ్ళు, నా జనాంగాన్ని విడిపించుకొని తీసుకొని రా, మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు నన్ను ఆరాధిస్తారు. నేను నా ఆజ్ఞలను, నా ధర్మమును, నా విధులను. సో ఈ దీపస్తంభము గురించి, ఈ దీపస్తంభము ఎలా నువ్వు నిర్మించాలో, ఈ యొక్క రాతి పలకలు, ఈ 10 ఆజ్ఞలను ఏ విధంగా మందసంలో ఉంచుకోవాలో, ఏ విధంగా నీ హృదయమైన పలకపైన రాసుకోవాలో, వాటి గురించి ఎప్పుడు నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, వెళ్తున్నప్పుడు, పడుకున్నప్పుడు వాటి గురించి మాట్లాడుతూ ధ్యానిస్తూ దివారాత్రులు ధ్యానించువారు ధన్యులు, ధన్యులు, ధన్యులు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. సో 7 జాములలో ప్రార్థన మరి పరలోకపు తండ్రి కృప చొప్పున జూన్ 21 నాడు ఆరంభమైన నుంచి మరి ఈ చిన్న మందలో ఉన్న అంటగట్టబడిన అనేక కుటుంబాల వారు, అనేకులు మరి ఈ ప్రార్థనలు ఆరంభించారు. సో మొదటి తెల్లవారుజామున 3 గంటలకు లేచి, మరి మీరు ఎన్నిసార్లైనా మొత్తుకోండి అన్నా, మేము మాత్రం తెల్లవారు 7 గంటల వరకు పడుకుంటాం హ్యాపీగా, సూర్యుడు ఉదయించే వరకు అని అనుకునేవారు కొందరున్నారు. కానీ సుమా, నేను చెప్తున్నాను, రేయి మొదటి జామున అనగా, అంటే మనకు రేయి మొదటి జాము అంటే మనకు 3 గంటలకని మనకు ఇంతకాలం వాడుకలో మనకు అర్థమైంది కాబట్టి ఉదయకాలమున. సో అది అబ్రహాము గారి యొక్క ముహూర్తమట. ఎవరు ముహూర్తమట? అది అబ్రహాము గారి ముహూర్తం. మొదటి 3 గంటల ప్రార్థన. దాన్ని కొద్దిగా మన వాళ్ళు మార్చి బ్రహ్మ ముహూర్తం అని పెట్టారు. అబ్రహాము గారి నుంచి వచ్చిన పేరే బ్రహ్మ. కాబట్టి అబ్రహాము గారి ముహూర్తం అది. ఆ ఉదయం 3 గంటలకు లేచి చేసేవారు. ధన్యులు, 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 ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధులారా, ఆత్మీయులారా, మరి ఈ పండుగలను మరి జాగ్రత్తగా మనము ఆచరిస్తున్నప్పుడు, ఈ ధర్మాన్ని మనము జాగ్రత్తగా మనం ఆచరిస్తున్నప్పుడు, మరి ఆయన ఆ యొక్క 7 సంఘకాలాలలో ఆ 7 దీపస్తంభములకు ఆయన హెచ్చరిస్తున్న ఆ ఉపదేశాన్ని అంగీకరించి ఆయన వైపు తిరుగుతుంది వధువు. సో ఆ 7 తీర్పులు వచ్చినప్పుడు ఆయన వధువు భద్రపరచబడుతుంది. పర్ణశాల మాటను ఆయన దాచిపెడతాడు సుమా. కాబట్టి ఆ ఆలెఫ్ తౌ అయి ఉన్న ఆ యాషువా మెస్సయను మనము గణపడదాం. మరి ఒకసారి మళ్ళీ నేను ఆ మొదటి వచనం చదువుతాను. బెరెషిత్ బెరా ఎలోహిం ఆలెఫ్ తౌ హషనాయిం జహాద్ హరేజ్. కాబట్టి ఆ ఆలెఫ్ తౌ అయిన ఆ యాషువాను మనము కలిగి ఉన్నప్పుడు ఈ దీపస్తంభం పైన ఆయన మనల్ని నిలబెడతాడు. దీపస్తంభం వెనకాల దాగి ఉన్న ఆశీర్వాదాలన్నీ, దీవెనలన్నీ మనకిచ్చి ఆ 7 ఏళ్ళ 1000 ఏళ్ళ పరిపాలనలో నిన్ను నన్ను చేర్చుకుంటాడు. పరమ తండ్రి ఆ విధంగా మనందరినీ చేర్చుకొని ఆయన మహిమ పొందుకొనుగాక. ఆమేన్.